Hey friends, welcome to my classes. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 4th సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్ ద లోటస్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీనిని తోరు దత్ అనేటటువంటి రచయిత్రి రచించడం జరిగింది. లెసన్ టైటిల్ చూస్తే లోటస్ అంటే కమలం పువ్వుకు సంబంధించినటువంటి టాపికే ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది. కమలం పువ్వు సృష్టి ఎట్లా జరిగిందని, రోమన్ ప్రకారం, భారతీయ తత్వం ప్రకారం ఎట్లా ఉందనేటటువంటి అంశంగా తోరు దత్ గారు దీనిని రచించడం జరిగింది. ఇది కొంచెం శృంగారం లవ్కు సంబంధించినటువంటి అంశాలుగా, లవ్ అంటే ఇక్కడ డిఫరెంట్ జోనర్, ప్రేమ, దేవుళ్ళ మధ్య ప్రేమ, వ్యక్తుల మధ్య ప్రేమ, కన్యత్వం, వర్జినిటీ, ఇటువంటి అంశాలకు సంబంధించిన వాటికి దగ్గరగా ఉండేటటువంటి అంశం అన్నమాట. అయితే బెంగాలీ ట్రాన్స్లేటర్ అయిన పోయెట్ అయినటువంటి తోరు దత్ గారు దీన్ని రచించడం జరిగింది. ఆ విధంగానే గ్రీకుకు సంబంధించినటువంటి పురాణాల ప్రకారం, భారతీయ పురాణాల ప్రకారం లోటస్ ఎట్లా ఏర్పడింది అనేటటువంటి కాన్సెప్టే ఈ లెసన్ అనమాట. ఈ లెసన్లో నేచర్ ప్రకారం రెండు పువ్వులైనటువంటి రోజ్ పువ్వు, లిల్లీ పువ్వుల యొక్క కలయిక ఏదైతే లోటస్ అనేటటువంటిది వస్తుంది అనమాట. ఈ రోజ్ అనేటటువంటిది దీని లక్షణాలు, లిల్లీ పువ్వు రెండు లక్షణాలు లోటస్కు వచ్చేటటువంటి విధానం గురించి ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో కూడా క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఏంటంటే చాలామంది అభిప్రాయం రోజ్ అని, అంటే పవర్లలో పూలలో రాణి అంటే ఎవరంటే రోజ్ అని కొంతమంది, ఇంకొంతమంది లిల్లీ పువ్వు అని కొంతమంది, ఈ విధంగా ఉంటే అందులో ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి లోటసే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పువ్వులలో క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అనేటటువంటి అంశం చెప్పే ప్రయత్నం ఈ లెసన్లో జరిగిందనమాట. తోరు దత్ 1856లో జన్మించడం జరిగింది, 1877లో మరణించడం జరిగింది. వాజ్ ఏ బెంగాలీ ట్రాన్స్లేటర్ అయిన పోయెట్, బ్రిటిష్ ఇండియాకు సంబంధించినటువంటి రచనలు చేసినటువంటి రచయిత్రి, బెంగాలీ భాష నుంచి అనువాదకురాలని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ఇంగ్లీష్, ఫ్రెంచ్ రచనలు కూడా చేయడం జరిగింది. ఇండో ఆంగ్లేయన్ లిటరేచర్లో మొట్టమొదటిసారి రచనలు చేస్తున్నటువంటి వారిలో తోరు దత్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ద లోటస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ అవర్ ఆంథాలజీ ఏషియంట్ బ్యాలెడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనేటటువంటి దాని నుంచి ఈ లెసన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో లవ్ గురించి, లవ్ కమ్స్ టు ఫ్లోరా అనేటటువంటి దేవత నుంచి రోమన్ గాడ్డెస్కి సంబంధించినటువంటి దేవుళ్ళకు సంబంధించినటువంటి టాపిక్లు ఈ లెసన్లో ఉంటాయన్నమాట. సమ్మరీ రాసేటప్పుడు మీరు అబౌట్ ది ఆథర్ ఈ మాత్రం రాస్తే సరిపోతుంది. సమ్మరీలో చూడండి, మీకు సింపుల్గా ఒక దేవుడు, ఆ దేవుని పేరు కుప్పిడ్ అనేటటువంటి దేవుడు. ఆ గాడ్ని లవ్ అని పిలుస్తుంటాం, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఒక దేవతానికి వెళ్ళిండు. ఆ దేవత ఎవరంటే ఫ్లోరా అనేటటువంటి దేవత, అంటే పుష్పాల యొక్క దేవతకు సంబంధించినటువంటి పర్సన్ ఫ్లోరతానికి వెళ్ళిండు. కుప్పిడ్ అనేటటువంటి దేవుడు ఫ్లోరా వద్దకు వెళ్ళి ప్రపంచంలో అందమైన పువ్వుని సృష్టించవా అని అడిగిండు. అప్పుడు మొదట రోజ్ గురించి ప్రస్తావన వచ్చింది, దాని తర్వాత లిల్లీ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ రెండు పువ్వుల కలయికని ఫ్లోరా దేవత, గార్డెస్ అయినటువంటి ఫ్లోరా దేవత మన కుప్పిడ్ దేవుడికి ఈ లోటస్ అనేటటువంటి ఫ్లవర్ని ఇవ్వడం జరిగింది. ఇదే సమ్మరీ. మీకు సింపుల్గా కీవర్డ్స్తో వీటిని రాయడానికి ప్రయత్నం చేయండి. పోయెట్ లవ్ అనేటటువంటి దేవుణ్ణి, లవ్ అనే దేవుడు, లవ్ ఆస్క్స్ ఫ్లోరా, లవ్ అనే దేవుడు ఎవరైతే కుప్పిడ్ అనేటటువంటి పర్సన్ లవ్ దేవుడు, ఆ దేవుడు ఫ్లోరా అనేటటువంటి గార్డెస్ దేవత వద్దకు వెళ్ళి నేచర్లో ఫ్లవర్లో గొప్ప ఫ్లవర్ని ప్రొవైడ్ చేయమని అడిగిండు. అందులో ఉన్నటువంటి క్వాలిటీలు వేరే ఏ పుష్పంలో ఉండొద్దు, క్వీన్ టు ఆల్ ఫ్లవర్స్, ప్రపంచంలో అన్ని పువ్వులకు ఆ పువ్వే రాణి ఉండేటటువంటి పువ్వుని ఇవ్వమని అడుగుతాడు. అందులో మొదట వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి టాపిక్లో లిల్లీ పువ్వు వచ్చింటుంది, దాని తర్వాత రోజ్ ఫ్లవర్ వచ్చింటుంది. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఈక్వల్గా ఉండేటటువంటి అంశాలను చర్చిస్తున్నారు అనమాట. అయితే రోజ్ ప్రస్తావన వచ్చినప్పుడు రోమన్ ప్రకారము లేదా హిందుత్వం, మన ఇండియా ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి మన్మధుడు వర్జినిటీ నిరూపించుకోవడానికి తన బ్లడ్తో రోజును తయారు చేసిండని ఒక టాపిక్. అట్లాగే రోమన్ చక్రవర్తులు తమ రక్తంతో రోజును తయారు చేసిండు అనేటటువంటి ఒక అంశం. అట్లాగే లిల్లీ అనేటటువంటి పుష్పం ఎట్లా వచ్చిందంటే రోమన్ పర్సన్స్ వాళ్ళ రొమ్ముల నుంచి పాల ద్వారా, అంటే రొమ్ములకు సంబంధించి స్తనాల నుంచి వచ్చేటటువంటి పాలు, మిల్క్ ద్వారా ఏర్పాటు చేసిండ్రు లిల్లీ పువ్వుని అని చెప్పి కొన్ని కథలు ఉన్నాయి. డిఫరెంట్ కథలు ఉన్నాయి. మీరు వికీపీడియా చదివితే ఈ రెండు ఫ్లవర్స్కి సంబంధించి డిఫరెంట్ పురాణ కథలు ఉంటాయన్నమాట. బ్లడ్ నుంచి ఏదైతే ఈ రోజ్ రావడం, అట్లాగే వర్జినిటీకి సంబంధించినటువంటి కుప్పిడ్ దేవుడికి సంబంధించినటువంటి అంశాలు,
దాంట్లో ఉంటాయి. లిల్లీ అనేటటువంటి సింబల్ ఆఫ్ ఎరా, జూనో అనేటటువంటి ఒరిజినల్ స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే యూరోప్కు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ లిల్లీకి సంబంధించినటువంటి ప్రస్తావన రావడం జరిగింది. ఆఫ్టర్ ఫ్లోరో అనేటటువంటి దేవత కుప్పిడి దేవుడు అయినటువంటి లవ్ దేవుడికి చివరిగా లోటస్ అనేటటువంటి ఫ్లవర్ని ఇవ్వడం జరిగింది. ఫ్లోరా గాడ్డెస్ అనేటటువంటి పర్సన్ తన చేతులతో ఆ క్వీన్ లిస్ట్ ఉండేటటువంటి అన్ని ఫ్లవర్లకు సింబల్గా ఉండేటటువంటి ఏదైతే ఫ్లవర్ ఉంటుందో లోటస్ ఫ్లవర్ని కుప్పిడి దేవుడికి ఇవ్వడం జరిగింది. ఇది మీకు కొంచెం డిప్లొమాటిక్గా ఉండొచ్చు. 2 పదాలు. కుప్పిడి అనేటటువంటి లవ్ దేవుడు ఫ్లోరో అనేటటువంటి గాడ్డెస్ దేవత వద్దకు వెళ్ళి ఒక పుష్పాన్ని, ప్రపంచంలో క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్కి ఒక పుష్పాన్ని ఇవ్వమంటాడు. అందులో మొదట వాళ్ళిద్దరి మధ్యలో చర్చలో రోజ్ ఫ్లవర్ వచ్చి ఉంటుంది, దాని తర్వాత లిల్లీ ఫ్లవర్ వచ్చి ఉంటుంది. దాని తర్వాత ఆ 2 ఫ్లవర్ల కలయికనే 2 లక్షణాలు ఉండేటట్లు, 2 యొక్క ఆస్వాదన ఉండేటట్లు ఏదైతే లోటస్ ఫ్లవర్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ. ఏ డౌట్ వచ్చినా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. అట్లాగే మీకు తెలుగులో కావాలంటే కూడా తెలుగుకు సంబంధించినటువంటిది ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది. చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ ఏదైతే గులాబీ పువ్వు ఎరుపు పరిమళం, లిల్లీ పువ్వు తెలుపు పరిమళం, ఈ 2 కలిసే విధంగా లోటస్ ఫ్లవర్ ఏర్పాటు కావడం జరిగింది అనే లెసనే ద లోటస్ అనేటటువంటి లెసన్ విచ్ వాజ్ రిటన్ బై తోరు దత్ అనేటటువంటి రచయిత్రి.